నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. రామచంద్రపురం మండలం వెంకట్రామపురం సమీపంలోని 7 హిల్స్ ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ చివరి సంవత్సరం విద్యార్థులకు మంగళవారం వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకృతి వనం వ్యవస్థాపకుడు MCV ప్రసాద్ మరియు గౌరవ అతిథిగా ACB మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ M జయచంద్రరాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా MCV ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ పారిశ్రామిక రంగంలో తన అనుభవాలను పంచుకొని విద్యార్థులు కష్టపడి పనిచేస్తే విజయాన్ని సాధించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా జయచంద్రరాజు మాట్లాడుతూ యువత నైతిక విలువలను పాటిస్తూ సమాజానికి సేవ చేయాలని ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపల్ M విరంజన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. వేదికను అలంకరించినటువంటి ఈరోజు విశిష్టమైనటువంటి అతిథిగా మన కాలేజీ ప్రాంగణంలో చేసినటువంటి ఎంతో బిజీగా ఉండి కూడా మీ సమయాన్ని మాకు ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి ప్రకృతి వనం ప్రసాద్ గారికి మనసారా నేను ఆహ్వానం పలుకుతున్నాను. వారు ఈ ప్రకృతిని తన కుటుంబంగా భావిస్తూ ఎన్నో కార్యక్రమాలని మన భారతదేశం అంతటా చాటి చెబుతూ తనదైన శైలిలో అందరినీ ఆరోగ్యవంతులుగా చేయడంలో తన వంతు కృషి చేస్తున్నటువంటి ప్రసాద్. నాకైతే నా ఇంజనీరింగ్ అయిపోయినాక కెరీర్ అనేది ఏం లేదు. మా ఫాదర్ వ్యవసాయం చేస్తాడు, నేను చేయాలా, దాంట్లో ఏదో సాధించాలా అని కొంచెం చదువుకున్నా. కాబట్టి డిఫరెంట్ అగ్రికల్చర్లో కూడా క్యాబేజ్, కాలీఫ్లవర్, సీడ్ ప్రొడక్షన్, మీరందరూ సైన్స్ స్టూడెంట్స్ కదా, ఎమాసిలేషన్స్, క్రాస్ పాలినేషన్, హైబ్రిడైజేషన్ నేర్చుకున్నాము. అగ్రికల్చర్ కాలేజీలో కూర్చున్నాము, ఆడ అర్థం చేసుకున్నాము. ఆటోమేటిక్ ఆలోచన కలుగుతుంది కదా ఎవరికైనా. మనం ఇలాగే ఉంటే బ్యాక్లాగ్ నిలిచిపోతాయి, వితిన్ 4 డేస్లో మనం కంప్లీట్ చేయలేము, చాలా ఇబ్బందులు ఉంటాయి అని మనసుకు అనిపించి, ఏదో పేరెంట్స్ చెప్పడం ఇంకొకరు చెప్పడం లేదు, మనకు మనసుకు అనిపించి గట్టిగా చూడాలి, ఇక చదవాలని చెప్పి మొదలుపెట్టి ఎలా కాన్సన్ట్రేషన్ చేసేవాడిని, రివైజ్ చేసుకోవడం చదివి బాత్రూమ్ స్నానం చేస్తున్నా సరే ఆ రకంగా క్లాస్లో టాప్. సరే కోర్స్ అయిపోయిన తర్వాత వితిన్ 4 డేస్లో బ్యాక్ లాక్ మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సాగినారు ఒకటి లీడ్ చేసుకుంటారు. దాంట్లో నా యొక్క పర్ఫార్మెన్స్ చూసి స్టార్ పర్ఫార్మెన్స్ వాళ్ళే రాశారు. ఎందుకంటే ఒక యావరేజ్ స్టూడెంట్ క్లాస్ టాప్ లోకి వచ్చాడు అసలు. ఇప్పుడు ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే